హాయ్ అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 కదా. మరి దేశం అంతా ఎంతో ఆనందంతో మరి స్వతంత్ర దిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మరి నేను ఒక విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా భారతీయులే. అది మతంతో సంబంధం లేదు. ఏ మతం వారైనా, క్రిస్టియన్స్ అయినా, మరి హిందువులైనా, ముస్లిమ్స్ అయినా భారతీయులే. ఎవరు కూడా పరాయి దేశం నుంచి వచ్చిన వారు కారు. మరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో హైందవ సహోదరులు ఉన్నారు, మరి ఇస్లాం సహోదరులు ఉన్నారు, క్రైస్తవ సహోదరులు ఉన్నారు. మరి ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మరి క్రైస్తవ్యం అనేది మరి దేశ ప్రజల క్షేమం కోరుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ క్షేమం కోసం పోరాడేవాళ్ళు. అట్లా అని చెప్పేసి మరి ఇస్లాం సహోదరులు, హిందువులు మరి దేశం కోసం, దేశ క్షేమం కోసం పోరాడలేదంటే, ఎస్, హైందవ సహోదరులు మరి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించే వాళ్ళు ఉన్నారు, ఇస్లాం సహోదరులు కూడా ఉన్నారు. అయితే యాజ్ ఎ క్రిస్టియన్గా నేను చెప్పేది ఏంటంటే, దేశం కోసం ప్రతిదినం అనుదినం కూడా మరి వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేశంలో ప్రతి ఒక్కళ్ళ క్షేమంగా ఉండాలి, మరి నరహంతకులు మారాలని, వ్యభిచారులు మారాలని, మరి అశ్లీల చిత్రాలు చూసేవాళ్ళు మారాలని, ఇట్లా నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలని చెప్పేసి మరి అనుదినం క్రైస్తవులు అనేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది దైవజనులు అయితే పాటల రూపంలో కూడా రాశారండి. మరి మీకు ఒక పాట నేను పాడి వినిపించాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి మరి ఈ సందర్భంగా మరి దేశ ప్రజల కోసం మరి దైవజనులు మరి ఎలా పాట రూపంలో మరి ఆ దేవునికి మొరపెట్టుకున్నారో ఒకసారి మీకు ఆ పాట నేను పాడి వినిపించాలనుకుంటున్నాను. ఒకసారి అందరూ శ్రద్ధగా వినండి. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది, మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది, అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి
దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. ఏమండి ఒకటి గుర్తుంచుకోండి, ఒకటి గమనించండి. ఇక్కడ మా భారతదేశాన్ని దీవించమని అడుగుతున్నారండి. దీవించమని అడుగుతున్నారు, నాశనం చేయమని అడగట్లా. ఇంకొక చరణం పాడి వినిపిస్తాను నేను. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి. అవునా కాదా? అశ్లీల చిత్రాలు చూసి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్న పిల్లలు కూడా అశ్లీల చిత్రాలు చూసి చెడిపోతూ ఉన్నారు. మనుషులలో దుష్కామ వాంఛలు రగిలించుచున్నవి. కాదంటారా మీరు? అశ్లీల చిత్రాలు చూసి కామవాంఛలు చిన్నపిల్లల్లో కూడా చెలరేగుతూ ఉన్నాయి. హేయమైన బహుఘోర పాపముకు తెరతీయుచున్నవి. హేయమైన బహుఘోర పాపముకు తెరతీయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. చూడండి మరి దైవజనులు ఎంతగా మొరపెట్టుకుంటున్నారు. మందుకు బానిస అయిపోయి మందుకు బలి అయిపోతుంటే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్య బిడ్డలు ఆర్తనాదాలు, అరే మా ఆయన నాశనం అయిపోతున్నాడు ముందాగి అని చెప్పేసి ఆకాశానికి అంటే తట్టు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ చూసి మరి తట్టుకోలేక దైవజనుల యొక్క గుండెలో ఉన్న బాధని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అశ్లీల చిత్రాలు చూసి చెడిపోతున్నారయ్యా. మరి అవి చూసి కామోద్రేక్తులై మరి అనేక మంది మీద మరి ఆడపిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయి అంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ అశ్లీల చిత్రాలు చూసి వాళ్ళు కామోద్రేక్తులై ఇట్లా చేస్తున్నారు. మరి అవన్నీ నశించిపోవాలని ఒక దైవజనుడు మరి రాసుకుంటున్నారండి, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఇంకొకటి కూడా వినిపిస్తాను చూడండి. మెయిన్ ఇప్పుడు సమాజంలో నడుస్తున్న దాన్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది చూడండి. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది. సమతా మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది. సమతా మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. ప్రేమతత్వమే పనికి రానిదని తలపోయుచున్నది. రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. చూసారా? మతాల పేరిట మారణ హోమాలు సృష్టిస్తున్నారండి ఈ రోజుల్లో. మతోన్మాదులు కొంతమంది యూట్యూబుల్లో ఆ వీడియో ముందు కూర్చొని ఆ మతం అది ఆ గ్రంథాల మీద బురద చల్లటం, ఆ సేవకుల మీదకి మరి సామాన్య ప్రజల్ని మంచి మనసున్న హైందవ సహోదరులను కూడా మరి ఆ క్రైస్తవ సేవకుల మీదకి ఉసిగొలుపుతున్నారండి. మరి వీళ్ళ వీడియోలు చూడటం, మరి మంచివాళ్ళు కూడా హైందవ సహోదరులు మంచివాళ్ళు కూడా మరి మతోన్మాదుల వీడియోలు చూసి మరి వాళ్ళ వీడియోలకి వాళ్ళు ప్రేరేపించబడి మరి వచ్చిన సువార్త చెప్తున్న ఆ క్రైస్తవుల మీద దాడి చేయటం, సేవకులను కొట్టడం, ఇష్టానుసారిగా పేడ నీళ్లు చల్లటం, బైబిల్ తగలబెట్టడం, ఇలాంటి మారణ హోమాలు మరి ఎన్నో చేస్తున్నారండి కేవలం మతోన్మాదుల వల్ల. మరి రాక్షసత్వం అనేది వాళ్ళలో మనిషిలో బాగా అలరారుతుంది. ప్రేమతత్వం అనేది పనికి రాకుండా పోతుందండి.
చూడండి మరి మనకి కావాల్సింది రాక్షసత్వమా? ప్రేమతత్వం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రియ హైందవ సహోదరులు. మరి మతోన్మాదుల మాటలకు వాళ్ళ వీడియోలు చూసి మీరు ఆ రాక్షసత్వంతో ప్రేరేపించబడి మరి క్రైస్తవుల మీద, క్రైస్తవుల సేవకుల మీద మరి దాడులు చేయటం ఎంతవరకు కరెక్టు? దేశ క్షేమం కోరుకునే ఆ సేవకులు క్రైస్తవులు మతోన్మాదులు మారాలి. అశ్లీల చిత్రాలు చూసి చెడిపోతున్న వాళ్ళు మారాలి. మద్యపానానికి బానిసలైపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్న వాళ్ళు మారాలని చెప్పేసి, వాళ్ళు మంచిగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసే ఆ క్రైస్తవ సేవకులు దేశద్రోహులా? ఏమండి మనం ఈ నేను మతోన్మాదుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. హైందవ సహోదరులు కాదు, మతోన్మాదుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఒక రూమ్‌లో, ఏసీ రూమ్‌లో వీడియో ముందు కూర్చొని, కెమెరా ముందు కూర్చొని ఆ వీడియోలు చేసి హైందవ సహోదరులు రెచ్చగొట్టే పనే తప్ప వాళ్ళు ఏ రోజన్నా సమాజంలో బయట కనిపించారండి? తాగి నాశనం అయిపోతున్న వాళ్ళని మరి వాళ్ళ కోసం ఏమన్నా చేశారా వాళ్ళు? దయచేసి విఘ్నులైన హైందవ సహోదరులు ఆలోచించండి. వాళ్ళ మాటలకు మీరు ప్రేరేపితులయ్యి మరి క్రైస్తవ్యం మీద బురద చల్లటం, క్రైస్తవుల్ని తిట్టటం, క్రైస్తవ సేవకుల్ని నిందించటం, ఇవన్నీ దేశంలో మారణకాండ సృష్టించటానికే తప్ప అది మరి దేనికి పనికిరాదండి. మరి భారతదేశం అంటే లౌకిక దేశం అండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒక మనిషిని, సాటి మనిషిని ఒక మనిషిగా చూడగలిగితే ప్రతి ఒక్కరూ, అది హైందవ సహోదరులు కానీ, ముస్లిం సహోదరులు కానీ, క్రైస్తవ సహోదరులు కానీ, ఎవరైనా సరే ఒక మనిషిని మనిషిగా చూడగలిగితే భారతదేశం ఎంతో సస్యశ్యామలంగా ఉంటుందండి. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణం మన భారతదేశంలో లేకుండా చేయటానికి కొంతమంది మతోన్మాదులు ఆ కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, హమార ప్రసాద్ కానీ, ఉన్నాడుగా ఒక అతను బాబా, వాడి పేరేంది, రాధా మనోహర్ దాస్ అనేవాడు కానీ, మరి ఈ మధ్య కొంతమంది స్త్రీలు కూడా బయలుదేరారండి. స్త్రీలు ఒకప్పుడు ఇంతకుముందు మరి వారు ఎవరో కూడా మరి తెలియదు జనాలకి. కానీ ఈరోజు మరి ఆ మతోన్మాదుల మాటలు విని వీళ్ళు కూడా ఈరోజు మరి ఆ వీడియోల ముందుకు వచ్చి క్రైస్తవుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, క్రైస్తవుల సేవకులను తిట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి హైందవ సహోదరులు. మన భారతదేశం అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరూ భారతదేశంలో ఉండాలి. ఎవరు కూడా భారతదేశంలో పుట్టి పెరిగినవాడు ఎవరైనా సరే భారతదేశం నాశనం అవ్వాలని ఎవరు కోరుకోరండి. అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. దైవ సేవకులు రాసుకున్న పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. చూడండి ఈ పాటలు కొన్ని లైన్స్ నేను 2 ముక్కలు నేను పాడి వినిపిస్తాను, వినండి బాగా. ఈ పాటలో ఉన్న అర్థం ఏంటో వినండి. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకుని కూర్చున్నాము, ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము. ఏమండి? ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకుంటున్నాం. ఇంకొక చరణం వినండి. మా సోదరుల పాపములన్నీ మేమే నీకడ ఒప్పగను. ఏమండి? భారతదేశంలో ఉన్న మా సహోదరుల యొక్క పాపాలు వారి పక్షాన మేము ఇదిగో మీ పాదాల వద్ద మేము వేడుకుంటున్నామని, వాళ్ళని రక్షించమని, వాళ్ళని క్షమించమని అడుగుతున్నామని చెప్పేసి మరి వాళ్ళ పక్షాన మరి దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నారు. వాళ్ళు మనకు శత్రువులా అండి? మన క్షేమం కోరుకునే వాళ్ళు మనకు శత్రువులా? శాపము నుండి మా ఈ జనులు దేవా విడుదల పొందగను. శాపం నుండి మా జనులు అంటే
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా జనులు అంటే మా సొంత మనుషులుగా మేము ఊహించుకొని మరి సేవకులు మరి ఆ జనుల్ని ఆ పాపం నుంచి శాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను నమ్మిన దీనులందరిని సత్యమందు స్థిరపరచగను, సత్ప్రవర్తన కలిగిన వారై మంచి సాక్ష్యమును పొందగను. ఏమండి, నిన్ను నమ్మిన నిన్ను నమ్మిన దీనులందరినీ సత్యమందు స్థిరపరచమంటున్నారు. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలవారై మంచి సాక్ష్యమును పొందుకునే విధంగా మరి దీవించమని చెప్పేసి మరి దైవ సేవకులు అంటే వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, చక్కగా మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. దేశమంతటా నీదు వార్తను నిండు ప్రేమతో చాటగను. దేశమంతట నీది వార్తను నిండు ప్రేమతో పంచగలను. ఏమండి, ఎక్కడన్నా విన్నారా ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు? మరి ఎందుకండి క్రైస్తవుల మీద ద్వేషం? ఎందుకంటే ఆ ద్వేషం ఎందుకు? దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి. ఇది మన భారతదేశం. హిందూ ముస్లిం భాయ్ అన్నారు, కానీ ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవుల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. దేశ క్షేమం కోరుకునే క్రైస్తవులనే వేరు చేసి మాట్లాడుతున్నారు. హిందూ ముస్లిం భాయ్ అన్నారు. ఏమండి, మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. మరి ఆ 3 రంగుల్లో మధ్యలో ఉన్న ఆ తెలుపు రంగును తీసేశారు ఎందుకండి? అంటే క్రిస్టియన్ భారతదేశస్తుడు కాదా? మరి 3 రంగులు 3 మతాలకు సంబంధించినవే కదా. కాషాయ రంగు హిందూ మతానికి సంబంధించింది, తెలుపు రంగు క్రైస్తవ్యానికి సంబంధించింది, మరి కింద ఉన్న గ్రీన్ కలర్ అంటే పచ్చ రంగు ఇస్లాం మతానికి సంబంధించింది. మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ అనకుండా హిందూ ముస్లిం భాయ్ అని ఎందుకు అన్నారు? అంటే క్రిస్టియన్స్ని తీసేశారా? ఏమండి, దేశ క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళే క్రిస్టియన్స్ అండి. దేశ క్షేమాన్ని కోరుకునేవాళ్ళు క్రిస్టియన్స్. అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళు కోరుకోవట్లేదని కదా, అందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు దేశ క్షేమాన్ని కోరుకో ఉంటారు. ఎవరు కూడా దేశ నాశనాన్ని కోరుకోరు. ఎవరు నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. దయచేసి విఘ్నులు గమనించి ఇకనైనా మరి క్రైస్తవులని ఒక సాటి సహోదరులుగా చూడాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఇది మన భారతదేశం, అందరం భారతీయులమే, అందరం భారతీయులు. ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ లేరు. ఆలోచించండి. మతోన్మాదుల మాటలకు మీరు ప్రేరేపించబడి దయచేసి ఆ క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద ఇట్లా దాడులు చేయటం ఇవన్నీ మానుకొని అందరం భాయి అంటూ బ్రతకాలని ప్రతి ఒక్కళ్ళు మనసారా కోరుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ యాజ్ ఏ క్రిస్టియన్గా, యాజ్ ఏ హిందూగా మరి కోరుకుంటున్నాను. నేను ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. మరి ఈ మాటలు విన్నవాళ్ళు తెలుసుకొని కొంతమంది అయినా మారతారని ఆశిస్తూ మీ సహోదరుడు రమేష్. అందరికీ ప్రైజ్ లార్డ్. జై హింద్, జై భారత్.